మిస్ అమ్మ, అదిరిందయ్య చంద్రం, ఆ తర్వాత మళ్ళీ ఇదే అనుకుంటా వీళ్ళిద్దరూ కలిసి నటించింది అయితే మాత్రం. కానీ వీళ్ళిద్దరికీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ బాగానే ఉంటాయి యాక్టింగ్లో. మీకు అర్థమైంది కదా, మనం మాట్లాడుతుంది అయితే శివాజీ గారి గురించి, లయ గారి గురించి అనమాట. ఇక ఈ మూవీ విషయానికి వస్తే అంటే సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసని అసలు మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళడానికి ముందే మనకి చాలా వరకు ల్యాగ్ అయితే ఉంటుంది. మళ్ళీ కాన్సెప్ట్లోకి వెళ్ళిన తర్వాత కూడా అంటే ఏదైతే మెయిన్ స్టోరీ లైన్ ఉందో అందులోకి వెళ్ళాక కూడా చాలా ల్యాగీగా అయితే అనిపిస్తూ ఉంటుంది. అంటే అనవసరమైన కామెడీ సీన్స్, సంబంధంలోని యాక్టర్స్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇక స్టోరీ విషయానికి వస్తే కనుక శివాజీ గారు సెక్రటరీ అనమాట పంచాయతీ ఆఫీస్లో. సో ఆయన నీతిగా నిజాయితీగానే ఉంటాను అనే టైప్, అంటే ఎంత లంచం ఇచ్చినా కానీ సంతకం పెట్టరనమాట. అలాంటి క్యారెక్టర్ అయింది. దీనివల్ల పొలిటికల్ ప్రెషర్ ఎలా ఎదుర్కోవాల్సి వచ్చింది, అలాగే లోకల్గా ఉండే రౌడీలు ఎలా బెదిరించారు, ఇవన్నీ కూడా మనకు ఫస్ట్లో చూపిస్తూ ఉంటారనమాట. ఇక మెయిన్ స్టోరీలోకి వెళ్తే కనుక ప్రిన్స్, మీకు ఐడియా ఉన్నారు కదా, అదేనండి బస్ స్టాప్ మూవీ హీరో. సో ఆయనది ఇందులో ఎస్ఐ క్యారెక్టర్. ఆ ఏరియాలో ఎవరైతే అమ్మాయిలు లేదంటే పెళ్ళైన వాళ్ళు, ఆడవాళ్ళు ఉంటారో సో వాళ్ళతో సంబంధం పెట్టుకుంటూ ఉంటాడు అనమాట. అలాంటి పర్సన్ ఒకసారి శివాజీ గారింటికి రావాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత అనుకోని సిచ్యువేషన్లో ఆయన చనిపోతారు అక్కడ. సో మరి ఆయన శవాన్ని డిక్కీలో వేసుకొని వీళ్ళు ఎలా తిరిగారు, దేనికోసం తిరిగారు, మరి సేవ్ అయ్యారా లేరా, అసలు ఏం జరిగింది, మరి అతన్ని చంపింది ఎవరు, ఇవన్నీ కూడా అయితే మూవీలో మెయిన్ స్టోరీ లైన్గా అయితే పెడతారు. ఇందులో లయ గారి యాక్టింగ్ మాత్రం చాలా న్యాచురల్గా చాలా బాగుందని చెప్పొచ్చు. అలాగే మనకి #90sలో చిన్నపిల్లాడిగా నటిస్తాడు కదా శివాజీ గారికి, ఆ అబ్బాయి యాక్టింగ్ కానీ అలాగే శివాజీ గారి యాక్టింగ్ కానీ యాక్టింగ్ వైజ్ అయితే అందరూ కూడా 100% ఇచ్చారని చెప్పొచ్చు. కాకపోతే అంటే మనకు కూడా అన్రియల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫాదర్ చెప్పొద్దు అన్నాడంటే ఏదైనా విషయాన్ని ఆటోమేటిక్గా సన్ అనేవాడు బయటికి చెప్పకుండానే ఉంటాడు. కానీ ఇందులో మాత్రం కావాలని బయటికి చెప్పేయడం, అసలు సంబంధం లేకపోయినా కానీ అది తెచ్చి లింక్ చేసేయటం, ఇవన్నీ చూపిస్తూ ఉంటారనమాట. అంటే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో మరి ఇలా క్యారెక్టర్ ఉంటుందా అని అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే లయ గారి డైలాగ్స్ కానీ వాళ్ళ అబ్బాయిగా చెప్పించిన డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా అసలు ఫాదర్ హస్బెండ్ వద్దు అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు బయటికి రివీల్ చేసేస్తారు సీక్రెట్స్, అనవసరంగా ట్రబుల్స్లో తెచ్చి పెడతారు, ఇలా చూపిస్తూ ఉంటారనమాట. కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీసుకెళ్లారు. అలాగే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చే రకంగా అయితే పెట్టారు. కానీ కొన్ని చోట్ల అయితే మనకి డిసప్పాయింట్మెంట్ మిగులుతుంది. సో ప్రజెంట్ అయితే నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది నా రివ్యూ మాత్రమే. మరి చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.